పరిమితమైన నిధులతోనే హంద్రీనీవాని పూర్తి చేసి రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చాం. మిగిలిన ప్రాంతాలకు ఎట్లా ఇవ్వాలని చూస్తున్నాం. ఎంతో కాలంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అన్ని పార్టీలు చేశాయి ప్రజల కోసం. అవి ప్రతి పోరాటాన్ని కూడా మేము ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి దిశగా ప్రాజెక్టులను రూపకల్పన చేసుకున్నాం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 2-3 పేపర్లు రిలీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు అంటే చెప్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనేదో కట్టానని, దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే, చెవులో చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. డిపిఆర్ కూడా కాదు, డిపిఆర్ని తయారు చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద. ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం? చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. చాలా కాంట్రవర్సీ అయింది. నేను గతంలో కూడా దీని మీద లేఖలు రాశాను, మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ కాదు, మామూలుగా సిఈలు ఎస్సీలు సంతకాలు పెట్టేవాళ్ళు. ఈ అఫిడవిట్ పెట్టక ముందు చీఫ్ సెక్రటరీ తప్ప వేరే వాళ్ళు పెడితే కుదరదు అనేటువంటిది అన్అఫిషియల్గా వాళ్ళకు వస్తే చీఫ్ సెక్రటరీతో ఫైల్ చేశారు. ఇంత డాక్యుమెంట్ చదవను, ఒకే ఒక లైన్ చదివి వినిపిస్తుంది మీకు. It is submitted that the state of Andhra Pradesh has filed its counter affidavit and the relevant portions read as follows. ab okka paragraph chata. I state that we humbly submit that we are doing only preparatory work for DPR investigation but not the main work. I repeat, I state that. గ్రామటికల్గా వాళ్ళు రాసింది కూడా అంత కరెక్ట్గా లేదు, బట్ స్టిల్ ఐఎమ్ రీడింగ్. ఐ స్టేట్ దట్ వీ హంబ్లీ సబ్మిట్ దట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిపరేటరీ వర్క్ ఫర్ డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ది మెయిన్ వర్క్. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేటరీ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇది మీరు చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ప్రాజెక్టు. ఒక డిపిఆర్ తయారు చేయడానికి ప్రిపరేటరీ వర్క్ అంటే ఇల్లు కట్టే ముందు, సున్నం పోసే ముందు, కంప కొట్టే దానికోసం మీరు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టారు. ఏం చేశారు? ఇది వాస్తవం అని మీరు అఫిడవిట్ వేశారు. కింద సంతకం ఎవరు? చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ ఎవరో మనకు తెలుసు. ఆయనతో సంతకం పెట్టించారు. మీరేదో మా రాయలసీమ రైతుల కలల్ని, వాళ్ళ మనసులోని ఉన్నటువంటి ఆవేదనని క్యాష్ చేసుకోవడం కాదా ఇది? ఈ రాయలసీమ ప్రాజెక్ట్ చేశామని చెప్పి ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు. ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నా, ఈ 900 కోట్ల అప్పు గురించి నేను గతంలో మాట్లాడితే నా మీద అనేక మంది విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలతో ఒక్కోసారి కొంతమేరకే మాట్లాడాల్సి వచ్చి ఆపితే కూడా ఈయన టీజర్ లాగా కొంత మాట్లాడాడు, మిగిలింది మాట్లాడలేదన్నారు. ఆవేదన అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ పేరు పెట్టి పిఎఫ్సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు రావాల్సింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు. అందుకనే నేను చెప్పాను అది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు. పోనీ నువ్వు ఏం చేసినా చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఏదో రూపంలో చేస్తావా చేయవా, నీకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. పోనీ దాన్ని చేసావు. అదే 1200 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ఆలోచన నువ్వు విమర్శించావు, మేము కరెక్ట్ అనుకున్నాం, మేం చేసాం. పోనీ నువ్వు చేసావా? అరే నువ్వు చేసిందేమో డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, నువ్వు ప్రజలకు చెప్పింది ఈరోజేమో ఆపేశానని. ఇది ఒకటి. రెండవది,
చంద్రబాబు నాయుడు గారు ఆపింది ఏంటి? 2020లోనే నీ ఫ్రెండే చెప్పాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు. మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ఇది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాను. రెండవది దీనికి సంబంధించింది. చివరికి మళ్ళీ ఏం చేసావు? 2023లోకి వచ్చేటప్పటికి ఇది అసలు ప్రాజెక్ట్ కాదు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ జీవో కాపీ చదువుతా ఉన్నా, మీకు కావాలంటే సాఫ్ట్ కాపీలు పెడతాను. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వర్క్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ చెన్నై వాటర్ సప్లై అండ్ క్రానికల్లీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ రాయలసీమ రీజియన్. అసలు ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. చివరి 2 లైన్లు చదువుతా, ఎందుకంటే ఇంతకుముందే మీరు గంట సేపు కూర్చున్నా అన్నారు కాబట్టి. Government, after careful examination of the proposals of the Chief Engineer Kurnool, hereby accord approval for taking up Rayalaseema lift scheme to meet the Chennai water supply and drinking water needs. I repeat, drinking water needs of Rayalaseema.